ఓం శాంతి. శాంతి. సో శాంతి శిబిరం లేక రాజయోగ శిబిరానికి విచ్చేసినటువంటి ప్రియమైన ఆత్మిక సోదరి సోదరులందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు మనం లాస్ట్ డేలో తెలుసుకున్నాము మానవుడు తన యొక్క కర్మ యొక్క ఫలం ఎలా ఉంటుంది, కర్మ సిద్ధాంతం కోసం మ్యాక్సిమం ఎన్ని జన్మలు తీసుకుంటారు మరియు మినిమం ఎన్ని జన్మలు, మానవుడు ఒక శరీరాన్ని వదిలేక మరలా ఎలా ఏ శరీరంలోనికి ప్రవేశిస్తారు అనే విషయాలు తెలుసుకున్నాము. సో ఈరోజు మనం రాజయోగం కోసం తెలుసుకుందాం. సో రాజయోగము అంటే, యోగము అంటేనే కనెక్షన్. సో రాజయోగం అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యోగాలు ఉంటాయి, కానీ అన్నింటిలో రాజు లాంటిది ఏది అంటే, లేక రాజుగా చేసేది ఏది అంటే రాజయోగం. దేని మీద రాజు అంటే మన కర్మేంద్రియాల మీద, సూక్ష్మేంద్రియాలు, స్థూలేంద్రియాలు, ఈ అన్నింటి మీద రాజ్యం చేయటమే రాజయోగం అనేది నేర్పిస్తుంది. సో చాలామంది కంప్లైంట్ ఏంటి అంటే, మేము మెడిటేషన్ చేద్దామని కూర్చుంటాము కానీ మాకు మెడిటేషన్ కుదరదు, మా మైండ్ కాన్సన్ట్రేట్ అవ్వదు, మాకు ఏవో టైప్ ఆఫ్ రకరకాల థాట్స్ వచ్చేస్తాయి అని చెప్తారనమాట. కానీ ఈ యోగం పేరే ఉందన్నమాట, సహజ రాజయోగం. అంటే ఈజీ రాజయోగ. చాలా ఈజీగా ఎలా అయినా కూడా మనం మైండ్ని కనెక్ట్ చేయటమే. అంటే ఇదంతా మైండ్ పవర్తోనే చేసేటటువంటి యోగం. సో ఇది చాలా ఈజీ, అందరూ కూడా దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ ఏజ్ వాళ్ళైనా ఈ యోగాన్ని నేర్చుకోవచ్చు, దీన్ని ప్రాక్టీస్ చేయొచ్చు అండ్ దీని యొక్క లాభాన్ని కూడా తీసుకోవచ్చు. సో రాజయోగం అనేది ఒక స్పిరిచువల్ జర్నీ. మైండ్ యొక్క పవర్తోనే ఈ స్పిరిచువల్ జర్నీ అనేది చేస్తాం. మనస్సుకి ఎంత శక్తి అంటే, ఇప్పుడు సపోజ్ మిమ్మల్ని మేము అడిగాము, ఒక ఫారెన్లో ఉన్న మీ ఫ్రెండ్ ఎవరైనా గుర్తు తెచ్చుకోండి అన్నాం, వెంటనే మీ మనసు ఎక్కడికి వెళ్ళిపోతుందండి? ఇక్కడి నుంచి మీ ఫ్రెండ్ నేమ్ చెప్పగానే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. భలే వాళ్ళు లండన్లో ఉండొచ్చు, ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, బట్ మనసు ఎప్పుడు ఇలా అనలేదు. ఇది చాలా కిలోమీటర్స్ ఫార్ డిస్టెన్స్ కదా, చాలా దూరం కదా, అక్కడ వరకు నేను ఎలా వెళ్ళి వాళ్ళని చూడగలను, వాళ్ళని గుర్తు చేసుకోగలను అని అందా మనసు? అనలేదు. విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇక్కడి నుంచి ఎక్కడో ఉన్నటువంటి వారి దగ్గరికి మనసు చాలా ఫాస్ట్గా, ద ఫాస్టెస్ట్ ఆబ్జెక్ట్ ఏది అంటే మైండ్ అని చెప్పచ్చండి. అంత ఫాస్ట్గా మనసు అనేది ట్రావెల్ చేస్తుంది. ఫర్ సపోజ్ మేము అడిగాము, మీ చైల్డ్హుడ్ డేస్ని ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మీ చిన్నతనాన్ని గుర్తు తెచ్చుకోండి అంటే ఒక 20-30 ఇయర్స్ బ్యాక్కి వెళ్ళిపోతుందా లేదా మీ మనస్సు? ఇన్ని ఇయర్స్ బ్యాక్ విషయాన్ని నేను ఎలా గుర్తు చేసుకోమండి అంటామా? లేదు. మీ చిన్నతనంలో ఏం జరిగింది, అక్కడ సిచ్యువేషన్స్ ఏం జరిగాయి, మీరు ఎక్కడెక్కడ ఆడుకున్నారు, ఎలాంటి పనులు చేసి అన్నీ క్లియర్గా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఒక ఫ్యూచర్ 5 ఇయర్స్ ముందుకు వెళ్ళండి, మీ ప్లాన్స్ చెప్పండి అంటే మీ మనసు అక్కడ కూడా వెళ్తుంది. సో ఫ్యూచర్కి కూడా వెళ్తుంది అండ్ పాస్ట్కి కూడా వెళ్తుంది. అంటే మనసు ఎంత పవర్ఫుల్. సో ఇదే మనసు మనం పరంధామంలో ఆ పరమాత్మ మీద కాన్సన్ట్రేట్ చేసి వారితో కనెక్ట్ చేయటమే రాజయోగా మెడిటేషన్. సో ఇక్కడున్న మనం స్థూలంగా, కానీ మనస్సుతో ట్రావెల్ చేయాలన్నమాట
సుప్రీం దగ్గరికి. ఎందుకంటే మనం అనుకున్నాం కదా, రాజయోగము అంటే కింగ్ ఓవర్ సెల్ఫ్, మన కర్మేంద్రియాల మీద స్థూలేంద్రియాల మీద రాజ్యం చేయటము అని. సో ఎలా రాజ్యం చేస్తాం? మనం అనుకుంటామండి, మనం ఒక్కటి ఆలోచిస్తాము, మంచి బ్యూటిఫుల్ థాట్స్ క్రియేట్ చేస్తాం, థింకింగ్లో చాలా మంచి మంచి థాట్స్ వస్తాయి. కానీ మన వ్యవహారంలోకి వచ్చేసరికి, మన మాటల్లోకి వచ్చేసరికి, మన ఫీలింగ్స్లోకి వచ్చేసరికి, భావన వచ్చేసరికి, అండ్ అట్ లాస్ట్ కర్మలోకి వచ్చేసరికి అన్నీ డిఫరెంట్ కదా, అన్నీ చేంజ్ అయిపోతున్నాయి. సో ఎందుకు ఇలా చేంజ్ అయిపోతుంది? మనం అనుకున్నది ఎందుకు అనుకున్నట్టు చేయలేకపోతున్నాం అంటే తప్పకుండా చెప్పచ్చు అనమాట, పవర్ లేదు, శక్తి లేదు. సో శక్తి ఎప్పుడైతే లేదో అనుకుంటున్నాం, కానీ అది పనిలోనికి తీసుకురాలేకపోతున్నాం. సో రాజయోగంలో మెయిన్గా 3 స్టెప్స్ ఉంటాయి. ద ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే జర్నీ ఇన్వర్డ్స్, ఆంతరంగిక యాత్ర, లోపలికి యాత్ర చేయటం. సెకండ్ స్టెప్ వచ్చి జర్నీ అప్వర్డ్స్, పైకి మనస్సుని పరమాత్మ దగ్గర ఏకాగ్రం లేక ఈశ్వరుడి దగ్గర ఏకాగ్రం చేయటం. అండ్ థర్డ్ స్టెప్ జర్నీ అవుట్వర్డ్స్, బయటకి యాత్ర చేయటం. సో ఎందుకంటే ఇదంతా మనస్సుతో అనుకున్నాం కదా, మనస్సుకి బ్యారియర్ లేదండి, బంధన లేదు, టైం అండ్ ప్లేస్ యొక్క లిమిటేషన్స్ లేదు. మీరు ఎక్కడున్నా ఏ టైంలో అయినా మీరు మనస్సుతో ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళచ్చు, ఏది ఆలోచించాలంటే అది ఆలోచించవచ్చు. ఇది కంప్లీట్ యువర్ చాయిస్. సో బంధన లేదు మనస్సుకి. సో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఆత్మ యొక్క జర్నీ ఇన్వర్డ్స్ అనుకున్నాం. సో ఇన్సైడ్ అంటే ఆత్మ యొక్క చింతన, ఆత్మ యొక్క స్థితిలో, ఆ కాన్షియస్లో స్థితి కావాలి. సో అది ఏంటి, ఎలా? ఆత్మ యొక్క కాన్షియస్ అంటే ఏంటి? మనం ఫస్ట్ లెసన్లో చెప్పుకున్నాం అనమాట, ఆత్మలో 7 గుణాలు ఉంటాయి అని చెప్పి, లైక్ పవిత్రత, శాంతి, శక్తి, జ్ఞానం, ఆనందం, ప్రేమ అండ్ సుఖం. సో ఈ 7 వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ స్టేట్లో, ఈ స్థితిలో ఉండటమే ఆత్మ యొక్క స్థితి. అంటే ఏంటి? దీనికి ఇంకా క్లారిటీ చూడాలి అంటే, ఇప్పుడు ఒక డాక్టర్ ఉన్నారండి, ఆ డాక్టర్ ఇంట్లో ఉన్నప్పుడు నేను డాక్టర్ అని అనుకుంటారా? అనుకోరు కదా. ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళ వైఫ్కి హెల్ప్ చేస్తారు, వాళ్ళ పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు. ఆయనకి గార్డెనింగ్ ఇంట్రెస్ట్ అయితే కనుక అక్కడ మొక్కలంతటికి వాటరింగ్ చేస్తారు. సో ఇంట్లో ఉన్నప్పుడు ఆ కాన్షియస్ లేదు, ఇంట్లో నార్మల్గా ఉన్నారు. ఎప్పుడైతే మండే మార్నింగ్ రాగానే వెంటనే ఏం గుర్తొస్తుంది? హాస్పిటల్, పేషెంట్స్, ఎవరిని ఎప్పుడు డిశ్చార్జ్ చేయాలి, ఎవరికి ఏ టైప్ ఆఫ్ మెడిసిన్స్ ఇవ్వాలి. సో ఇదంతా మైండ్లో వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఆయన స్టార్ట్ అయ్యారో నేను డాక్టర్ని అని ఆయన అనుకోకర్లేదు, కానీ ఏ కాన్షియస్లోకి వెళ్ళిపోతారు? ఆటోమేటిక్గా డాక్టర్నే కాన్షియస్లోకి వెళ్ళిపోతారు కదా. హాస్పిటల్లో ఎంటర్ అవ్వగానే గుడ్ మార్నింగ్ సార్ అంటే వెంటనే గుడ్ మార్నింగ్ చెప్తారు అండ్ మూవ్ ఆన్, ఫార్వర్డ్ వెళ్ళిపోతారు. లేదా అక్కడే నుంచుని వాళ్ళతో ఏదైనా ఆ మాట ఈ మాట మాట్లాడతారా? మాట్లాడరు కదా. వాళ్ళ బిహేవియర్లో చేంజ్ వచ్చేస్తుంది, రాయల్టీ వచ్చేస్తుంది. సో ఆయన ఎప్పుడైతే వెళ్ళిపోతారు హాస్పిటల్కి, వెళ్ళిన తర్వాత పేషెంట్స్ దగ్గరికి వెళ్తారు. పేషెంట్స్ దగ్గరికి వెళ్తే ఎవరిదైనా ఆపరేషన్ ఆ ముందు రోజే జరిగింది అనుకోండి, ఆ పేషెంట్ కలవటానికి వెళ్ళినప్పుడు జనరల్గా ఆపరేషన్ జరిగింది అంటే ఆ కటింగ్ ఉంటే ఆ నైట్ అంతా వాళ్ళకి నిద్ర ఉండదు, పెయిన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో ఎప్పుడైతే డాక్టర్ రౌండ్స్కి వెళ్తారో అప్పుడు డాక్టర్ చాలా లైట్ మూడ్లో, చాలా హెవీగా వెళ్ళరు, చాలా లైట్గా ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పేషెంట్ ఆయన బాధలన్నీ చెప్తారు. డాక్టర్ గారు నైట్ నిద్ర పట్టలేదు, పెయిన్ వచ్చింది, లేకపోతే స్వెల్లింగ్ వచ్చింది, అన్నీ చెప్తే డాక్టర్ ఏం చేస్తారు? ఆ కాన్షియస్లోనే ఉంటారు కాబట్టి వింటారు అండ్ సైకలాజికల్గా వాళ్ళని స్ట్రాంగ్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, ఈరోజు ఇంకొక ట్యాబ్లెట్ మారుద్దాం, ఈరోజు మీకు గ్యారంటీ నిద్ర పడుతుంది అండ్ వితిన్ 2-3 డేస్లోనే మీరు లెగ్సి రన్ చేస్తారు. సో సైకలాజికల్గా వాళ్ళని స్ట్రాంగ్ చేస్తారు. బట్ డాక్టర్ ఆయన పెయిన్లోకి వెళ్ళిపోతారా? వెళ్ళరు, ఆ కాన్షియస్లో ఉంటూ. సో నెక్స్ట్ ఎప్పుడైతే ఓపీడీకి వెళ్తారో, ఫర్ సపోజ్ వాళ్ళ రిలేటివ్స్ వచ్చారు వాళ్ళ దగ్గరికి, మీ అమ్మగారు బాగున్నారా, నాన్నగారు బాగున్నారా అన్నీ అడిగారు. ఓకే గుడ్, అన్నీ అడిగాక బాగున్నారు, సరే ముందు మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి అంటారు. ఇంట్లో లాగా డాక్టర్ కూడా అన్ని రకాలు అడిగి ఇలా చేయరు కదా. సో ఆయన యొక్క కాన్షియస్ ఏముంది? ఆమె డాక్టర్, నా పని ఏంటి అంటే వచ్చిన వాళ్ళని ట్రీట్ చేయటం.
వెంటనే వాళ్ళని అందుకే వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడుతున్నా లాస్ట్ క్వశ్చన్ ఏం చేశారు, వెంటనే మీకు ప్రాబ్లం ఏంటి చెప్పండి కదా. సో ఆ టైంలో అంటే ఏ కాన్షియస్లో ఉంటే ఆ టైప్ ఆఫ్ బిహేవియర్ అనేది వస్తుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది అది. ఫర్ సపోజ్ ఆ టైంలో వాళ్ళ మదర్ కనుక కాల్ చేసి ఈవినింగ్ పలానా ఐటెం తీసుకురా అని చెప్తే సరే అంటారు. మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు మర్చిపోతారు. కామన్, చాలాసార్లు జరుగుద్ది కదా. అదేంటి తీసుకురమ్మన్నాను కదా మర్చిపోయావు, నాకున్న అలవాటు మతుమరుపు అలవాటు నీకు వచ్చిందా అంటారు వాళ్ళ పేరెంట్స్. కానీ అక్కడ డాక్టర్ కాన్షియస్లో ఉండగా ఏదైతే ఆ మాట విన్నారో అది ఆయన లోపలికి ఎంటర్ అవ్వలేదు, ఆ కాన్షియస్లో ఉన్నారు కాబట్టి. అదే నేను తల్లికి ఒక కొడుకుని అనే కాన్షియస్లో ఉంటే ఆటోమేటిక్గా అది లోపల ఎంటర్ అవుతుంది, గుర్తుంటుంది. సో అలానే మనం ఏ కాన్షియస్లో ఉంటే అలాంటి స్మృతి వస్తుంది. ఫర్ సపోజ్ ఒక టీచర్ ఉన్నారు, టీచర్కి ఏం గుర్తొస్తుంది, స్టూడెంట్స్ గుర్తొస్తారు, వాళ్ళకి ఈరోజు ఏం చెప్పాలి గుర్తొస్తుంది, ఏం హోంవర్క్ ఇవ్వాలి, వాళ్ళకి ఏం టెస్ట్ పెట్టాలి, ఏ క్వశ్చన్ చెప్పాలి, సో ఇదే గుర్తొస్తుంది. సో అలానే పతికి పత్ని గుర్తొస్తుంది, పత్నికి పతి గుర్తొస్తారు. నేను పతి అనుకుంటే పత్ని గుర్తొస్తారు, పత్ని అనుకుంటే పతి గుర్తొస్తారు, సోదరుడు అనుకుంటే సోదరి గుర్తొస్తుంది, పిల్లలు అనుకుంటే తల్లిదండ్రులు గుర్తొస్తారు. న్యాచురల్గా ఆటోమేటిక్ స్వాభావికంగా వచ్చేటటువంటి స్మృతి అండి ఇది. మనం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. తండ్రికి పిల్లలు గుర్తొస్తారు. అలానే ఆత్మ అనుకుంటే పరమాత్మ యొక్క జ్ఞాపకం వస్తుంది. ఇది ఆటోమేటిక్గా స్వాభావికంగా జరిగేటటువంటి ప్రాసెస్. ఎప్పుడైతే ఒక ట్రైన్ ఎక్కాలి అంటే ప్లాట్ఫామ్ నీడెడ్. ఆ ప్లాట్ఫామ్కి వెళ్తేనే స్టెప్ ఆన్ చేస్తేనే మనం ట్రైన్లోకి ఎక్కగలం. ఆర్ఎల్స్ ఒక ఫ్లైట్ పైకి ఎగరాలి అంటే రన్వే నీడెడ్. ఆ రన్వే ఉంటేనే కదా ఫ్లైట్ వెళ్తుంది. సో అలానే ఈ మనస్సుతో మనం పరంధామానికి పరమాత్మ వద్దకు ఎగరాలి అంటే ఆత్మస్థితి అనేటటువంటి రన్వే ఇది నీడెడ్. ఈ స్టేజ్లో లేకుండా మనం పైకి ఎగరలేము. ఓం శాంతి.